హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రాహులు, రేఖ వే ట్రావెల్స్‌ని చెక్ చేస్తామని చెప్పి బయటికొచ్చి ట్రావెల్స్ దగ్గర నిల్చొనుంటారు. అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళ మదర్‌కి ఫోన్ చేస్తే రౌడీని పంపించావా అంటే, బాంబు గూడా పంపించాను రెడీగా ఉంది. మీరు ఫిక్స్ చేయించండి అని చెప్పి చెప్తుంది. ఇద్దరు కలిసి ఆ బాంబు పేల్చే అతన్ని పిలిచి ఫిటప్ చేయిస్తూ ఉంటారు వ్యాన్‌కి. అంతలోకి అక్కడికి స్వప్న వస్తుంది. "ఏంటి మీరిక్కడున్నారు?" అని చెప్పి అడిగి తర్వాత "విజయవాడ నుంచి ఫోనొచ్చింది రాహుల్. మనము విజయవాడ ఎళ్ళాలంట. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు అందరం ఒక వెహికల్‌లోనే కదా వెళ్తున్నాము" అని చెప్పి అనగానే, దానికి రాహుల్ "సరే అయితే మనం సెపరేట్ వెహికల్‌లో వెళ్దాం. వచ్చేటప్పుడు ఎళ్లి ఆ పని కూడా చూసుకొనొద్దాము" అని చెప్పి ప్లాన్ చేస్తారు. సరే అని చెప్పి స్వప్న పాపని రాహుల్ చేతిలో పెట్టి తను లోపలికి వెళ్తుంది. "నాకు చాలా పనుంది. ఫంక్షన్ అయ్యే వరకు నువ్వు తనని చూసుకో" అని చెప్పి తన చేతిలో ఇచ్చి ఎళ్తుంది. అంతలో రేఖ "మంచి ప్లాన్ వేసావు రాహుల్" అని చెప్పి అని అంటుంది. "స్వప్నతోటే మాట బయటికి రానిచ్చావు" అని చెప్పి అంటుంది. తరువాత అందరూ కలిసి నామకరణం చేస్తారు. పిల్లలకి ఆహ్, కావ్య బిడ్డకేమో ఇందు అని పేరు. తన ధాన్యలక్ష్మి మనవరాలికేమో నందు అని పేరు పెడతారు. అందరూ పెట్టిన తర్వాత అందరూ కలిసి ఇక శ్రీశైలం వెళ్ళటానికి వెహికల్ దగ్గరికి వస్తారు. ఆలోపే ఆ రౌడీ ఆ వెహికల్‌కి బాంబ్ సెట్ చేసేసి తనెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళంతా వెహికల్ ఎక్కుతారు. ఎక్కి స్టార్ట్ అయిపోతారు. వెనకాలే స్వప్నతో పాటు రాహులు వాళ్ళ బిడ్డ అందరూ కలిసి ఒక కారులో వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు. సరే అని చెప్పి అది అలా ఉండగా రాహులు, రుద్రాణి అక్కడ బటన్ నొక్కటానికి వాళ్ళెప్పుడెప్పుడు శ్రీశైలం ఘాట్ రోడ్ దగ్గరికొస్తారా అని చెప్పి బటన్ నొక్కటానికి రెడీగా ఉంటుంది. ఇకపోతే ఇంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది బాంబు పేలుద్దా? లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సేవ్ అవుతారా? లేదా చెల్లాచెదరైపోతారా అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.